అందరికీ నమస్కారం. తెలుగు విద్యా వికాసం యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నా పేరు ఎండమూరి రాజేశ్వరి. తెలుగు వ్యాకరణ తరగతుల్లో భాగంగా ఛందో ప్రకరణంలో మనం ఇప్పటివరకు వృత్తాలు చెప్పుకున్నాం. వృత్తాలలో కొన్ని ముఖ్యమైన వాటిని గురించి మీకు వివరించాను. తర్వాత జాతుల్లో మొదటిదైనటువంటి కంద పద్యాన్ని గురించి కూడా వివరించాను. ఇప్పుడు రెండవది అయినటువంటి ద్విపద పద్యం గురించి మీకు వివరిస్తాను. ఈ ద్విపద పద్యం అంటే ఏంటి? ద్వి అంటే రెండు, పద అంటే పాదములు, రెండేసి పాదముల చొప్పున కావ్యం అంతా ఉంటుంది. రామాయణ భారత భాగవతాలన్నీ కూడా ద్విపద ఛందస్సులో రాయబడ్డాయి. మొట్టమొదటి ద్విపద కావ్యంగా గోనబుద్ధారెడ్డి గారిది రంగనాథ రామాయణం కూడా రాయబడింది. ఊర్మిళాదేవి నిద్ర ఇవన్నీ కూడా ద్విపద కావ్యాలుగా ఉన్నాయి. ఈ ద్విపద కావ్యం ద్విపద ఛందస్సు చాలా చిన్నది కూడా. ఇందులో ప్రతి పాదలో కూడా 3 ఇంద్రగణాలు ఒక సూర్యగణం ఉంటుంది. 3 ఇంద్రగణాలు ఒక సూర్యగణం ఉంటుంది అన్నమాట. ఈ ఛందస్సులో కూడా మనకి చాలా తేలికగా ఉంటుంది. దీనికి రెట్టింపు అయితే మనకి శేష పద్యంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇదే అయితే మనం ద్విపద పద్యంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ద్వి అంటే రెండు. ఇప్పుడు అదేంటో చూద్దాం. ద్వి అంటే ద్విపద. ఇందులో 2 పాదాలు ఉంటాయి అనుకున్నాం. ద్వి అంటే 2, పద అంటే పాదములు. ఏముంటే ప్రతి పాదలో కూడా 3 ఇంద్రగణాలు ఉంటే ఒక సూర్యగణం ఉంటుంది. సూర్యగణాలన్నీ 2. అవేంటి? నగణము, హగణము. నగణం అంటే 3 లఘువులు, హగణం అంటే ఒక గురువు, ఒక లఘువు. దీనికి మరి ఒక పేరు గల. ఇంద్రగణాలన్నీ 6. అవేంటి? నల, నగ, సల, భారత. నలము అంటే ఏంటి? నగణము ప్లస్ లఘు. నగ అంటే నగణము ప్లస్ గురువు. సల అంటే ఏంటి? సగణము ప్లస్ లఘు. ఆది గురువు భగణం, మధ్య లఘు రగణం, అంత్యలఘు తగణం. ఇవి సాధారణంగా ఇప్పటికి మనకి బాగా నోటికి వచ్చేస్తుంటాయి. ఒకవేళ రాకపోయినా ఇలా పక్కన రాసైనా మనం చూసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి వరుసగా 3 ఇంద్రగణాలు ఒక సూర్యగణం అన్నారు, కానీ ఏవేవి రావాలో నియమం చెప్పలేదు. వృత్త పద్యాలలో లాగా గణాల నియమం ఇక్కడ ఉండదు. కొంచెం స్వేచ్ఛగా ఉంటుంది అన్నమాట. ఇందులో మొదటి గణం మొదటి అక్షరానికి, 3వ గణం మొదటి అక్షరానికి యతి చెల్లుతుంది. ప్రాసనియమం ఉంటుంది. ఒకవేళ ప్రాసనియమం లేకపోతే ప్రాసనియమం లేని ద్విపదను మంజరి ద్విపద అని కూడా అంటారు. అదేంటో ఇప్పుడు చూద్దాం. చూసారా, ఈ ద్విపద పద్యం ఏంటి? దేనికి చెందింది? జాతి పద్యానికి చెందినది. ఫస్ట్ అది రాసుకోవచ్చు. ఇందులో ఎన్ని పాదాలు ఉంటాయి? 2 పాదాలు ఉంటాయి. అంటే సాధారణంగా పద్యానికి 4 పాదాలు ఉంటాయి. అలా కాకుండా కావ్యం మొత్తం 2 పాదాల చొప్పునే ఉంటుంది. చూడగానే గుర్తుపట్టే విధంగా ఉంటుంది అన్నమాట. అంటే మనకి ఇలాగా ఇలాగే ఉంటుంది. కావ్యం అంతా కూడా అలాగే ఉంటుంది. ప్రతి పాదానికి 3 ఇంద్రగణాలు ఒక సూర్యగణం రావాలి. 3వ గణం మొదటి అక్షరం యతి. అంటే మొదటి అక్షరానికి 3వ గణం మొదటి అక్షరానికి యతి చెల్లుతుంది. ప్రాసనియమం ఉంటుంది. అంటే 2వ అక్షరం సేమ్ ఉండాలి. ప్రాసనియమం లేని ద్విపదని ఏమంటారు? మంజరి ద్విపద అంటారు. ఇది ఒకానొక జాతి పద్య రీతి. ఇది ముందు కూడా మనం చెప్పుకోవచ్చు. సాధారణంగా ద్విపద పద్యం కానీ ద్విపద కావ్యం కానీ సామాన్య ప్రజలకు చేరువవుతుంది. చాలా తొందరగా చేరువవుతుంది. మామూలుగా పద్యాలు పెద్ద పెద్ద కఠినమైన పదాలతో గుర్తుపెట్టుకునే కన్నా ఈ ద్విపద కావ్యాలు ఎప్పుడు కూడా సామాన్య ప్రజలకి, పల్లె ప్రజలకు కూడా చేరువయ్యే విధంగా ఉంటాయి. అది ఇప్పుడు గణ విభజన చేసి చూద్దాం దీనికి. ఇంకా మన తెలుగులో రామాయణ భారత భాగవతాలు కూడా ద్విపద ఛందస్సులో రాయబడ్డాయి. మొట్టమొదటి రామాయణం ఏంటి? రంగనాథ రామాయణం అనేది ద్విపద కావ్యంగానే రచించబడింది అనమాట. ఇప్పుడు ఇక్కడ అవిరళ నవ్య పుష్పాంజలులిచ్చి ప్రవిమల ధూప దీపములొనర్చి. చూడండి, అవిరళ నవ్య పుష్పాంజలులిచ్చి ప్రవిమల ధూపములొనర్చి. దీప అన్న ఇక్కడ గురువే వస్తుంది, దూ అన్న వస్తుంది, కానీ ఇక్కడ ధూపములొనర్చి అని ఇచ్చారు. ఇప్పుడు గణ విభజన చేస్తే లఘువు, హ్రస్వాక్షరం లఘువు, లఘువు, హ్రస్వాక్షరం లఘువు. ఇక్కడేముంది? సంయుక్తాక్షరం కాబట్టి ఇది గురువు, ఇది లఘువు, ఇది మళ్ళీ లఘువు. ఇక్కడేముంది? ష్పా అనేది ఏంటి? ఇక్కడ సంయుక్తాక్షరం కాబట్టి ఇదేమవ్వాలి?
పుష్పాంజలి అంతా ఒకటే పదం కాబట్టి ఇది గురువు అవ్వాలి. మళ్ళీ ఇది గురువు అవుతుంది. ఎందుకు అవుతుంది? దీర్ఘం ఉంది, పైగా సున్నా కూడా ఉంది, నిండు సున్నా కూడా ఉంది. ఇది మళ్ళీ హరస్వం, ఇది హరస్వం. ఇది మళ్ళీ ఇక్కడేంటి ద్విత్వాక్షరం కాబట్టి ఇది గురువు అయింది, ఇది లఘు అయింది. వి మ ల దూ ప దూ పం బు లో అర్చి అన్నప్పుడు ఇది గురువు, ఇది లఘు. ఇక్కడ ఏమన్నాడు? ప్రతి పాదంలో కూడా ఏమి రావాలంటున్నాడు? 3 ఇంద్రగణాలు వచ్చి ఒక సూర్యగణం రావాలన్నాడు. ఇంద్రగణాలు అంటే ఏంటి? ఇవి వీటిలో ఏవైనా రావచ్చు మనకి. అంటే ఫస్ట్ 4 లఘువులు ఉన్నాయంటే నల, తర్వాత మధ్య లఘు రగ, ఆది గురువు భగణం. ఇదేంటి మళ్ళీ? గల లేదా హగణం. హగణం అంటే ఎక్కడ ఉంది? సూర్యగణాల్లో ఉంది. చూసారా? 1 2 3 4 ఈ 3 ఇంద్రగణాలు వస్తే ఇది సూర్యగణం వచ్చింది. మొదటి గణం మొదటి అక్షరానికి, మూడవ గణం మొదటి అక్షరానికి. అంటే ఇక్కడ అచ్చుకి ఈ హల్లు మీద ఉన్నటువంటి దీర్ఘానికి కూడా సరిపోయింది అనమాట. ఎతిమేతులు వచ్చింది. మళ్ళీ ఇక్కడ ప్రవిమల ఇక్కడ కూడా వచ్చింది. ఇక్కడ ఏమైంది? మళ్ళీ నాల. మళ్ళీ ఇక్కడ కూడా రగణం వచ్చింది. మళ్ళీ ఇక్కడ కూడా భగణం వచ్చింది. ఇక్కడ కూడా హగణం వచ్చింది. ఇది అనుకోకుండా సేమే వచ్చాయి అయినప్పటికీ కూడా. అంటే ఏంటి? ఇప్పుడు ఇది ఒకవేళ కలిపి అవిరళ నవ్య పుష్పాంజలు లిచ్చి అక్కడతో అయిపోయింది. ప్రవిమల ధూపములో నర్చి ఈ పాదానికి ఈ పాదమే ఉంది కాబట్టి ఇది గురువు అవ్వలేదు. దీనికి వచ్చింది. ఇక్కడ కూడా మళ్ళీ 1 2 3 4 ఈ 3 ఏంటి? ఇంద్రగణాలు. ఇదొకటి ఏంటి? సూర్యగణం. మొదటి గణం మొదటి అక్షరానికి, మూడవ గణం పాకి ఇక్కడ ఎతిమేతులు చెల్లింది. ప్రాసనయము ఉండాలి. ప్రాసనయము ఇక్కడ ఉందిగా, వి ఉంటే ఇక్కడ వి కూడా ఉంది. ప్రాసనయము ఉంది. ఒకవేళ ప్రాసనయము లేకపోతే ఏమంటారు? దాన్ని మంజరి ద్విపద అంటారు. ఇది గురువు చూడడానికి ఎలా ఉంటుంది? 2 లైన్లు సమానంగా ఉండేటువంటి ఉంటుంది. దూరంగా కావ్యం మొత్తం అలాగే ఉంటుంది. ఇప్పుడు ద్విపద పద్యం దేనికి చెందింది? జాతి పద్యానికి చెందింది కదా. ఈ ద్విపద పద్యం తేలికైనటువంటి మాటలతో సామాన్య ప్రజలకు చేరువలో ఉంటుంది. కాబట్టే రామాయణ భారత భాగవతాలన్నీ కూడా ద్విపద ఛందస్సులో కూడా రాయబడ్డాయి అన్నమాట. పైగా ఇంకా వీటిలో ఏముంటాయి? పద్యం చిన్నగా ఉన్నప్పటికీ కూడా ప్రతి ఏ లైన్ కాలైనే చూసుకుంటే 3 ఇంద్రగణాలు ఒక సూర్యగణం వస్తుంది. ప్రతి పాదానికి కూడా 3 ఇంద్రగణాలు రావాలి, ఒక సూర్యగణం రావాలి. మొదటి గణం మొదటి అక్షరానికి, మూడవ గణం మొదటి అక్షరానికి ఎత్తి చెల్లుతుంది. సూర్యగణాలన్నీ 2. అవేంటి? నగణము, హగణము. నగణం అంటే 3 లఘువులు, హగణం అంటే ఒక గురువు ఒక లఘువు. దానికే హగణం అని కూడా పేరు. ఇంద్రగణాలన్నీ 6. అవేంటి? నల, నగ, సల, భరతలు. నల అంటే అర్థం ఏంటి? నగణము ప్లస్ లఘువు అంటే 4 లఘువులు. సల అంటే ఏంటి? సగణము ప్లస్ లఘువు అంటే 2 లఘువులు, గురువు, లఘువు. నల, నగ, సల. నగ అంటే ఏంటి? నగణము ప్లస్ గురువు. ఆ తర్వాత భగణం అంటే ఆది గురువు, రగణం అంటే మధ్య లఘు, అంత్యలఘు అయితే తగణం. ఇవి మనకు బాగా నోటికి వచ్చి ఉండాలి. అవి వస్తే మనం చాలా తేలికగా చేసేయచ్చు. అన్నిటికన్నా చాలా తేలికైంది ఏంటంటే ద్విపద. ఇప్పుడు అర్థమైంది కదా మీకు. ఈ ద్విపదలో ఉన్నటువంటి గణాలు కానీ మనం ఇంకా గణాలని పాదాలని రెట్టింపు చేస్తే మనకి అక్కడ శీర్ష పద్యాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత మన ఉపజాతుల్లో వస్తుంది అది. అప్పుడు దానికి తేడా తెలుస్తుంది అనమాట. ఇప్పుడు అర్థమైంది కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో